తాంబూలపు పిడచ పెట్టింది. అమ్మవారి తాంబూలం నోట్లో నవిలాడేమో, అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు. అంతే, 100 శ్లోకములు ఆపకుండా చెప్పాడు. పాదారవింద శతకమైంది. ఒక్కసారి అమ్మవారి పైకి చూశాడు. ఆవిడ వైభవం అంతా గోచరమైంది. 100 శ్లోకములు చెప్పాడు. ఆర్యాశతకమైంది. అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసింది. కడగంటి చూపు, కటాక్ష శతకం చెప్పాడు 100 శ్లోకాలతో. ఆవిడ విని చిన్న నవ్వు నవ్వింది. మందస్మిత శతకం చెప్పాడు 100 శ్లోకాలతో. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాలతో. స్తుతి శతకమైంది. వెరసి 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి అయి 500 శ్లోకాలు చెప్పి ఆపాడు. అమ్మవారంది, నువ్వు పుట్టుకతో మూగవాడివి, నా తాంబూలపు పిడచ తిని కవిత్వం చెప్పావు కాబట్టి అమ్మవారు నీకేం కావాలో కోరుకోంది. ఆయన అన్నాడు, నాకు మాట తీసేయమ్మా అన్నాడు. ఎందుకంది ఆవిడ, నేను పుట్టి బుద్ధిరికి మాట లేదు, కానీ నువ్వు నాకు మాటనిచ్చావు. ఆ మాటతో నీ మీద 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు ఈ మాట ఇలా ఉంచితే ఏ పనికి